కాంగ్రెసే, ఇక దానిలో వేరే అనేదే లేదు. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరం కాంగ్రెస్ వాళ్ళమే. అంటే అన్ని ఇతర పార్టీల వాళ్ళు కూడా అభిమానంతో అందరు వచ్చిర్రు, పార్టీతో సంబంధం అసలు ఇండివిజువల్గా వచ్చినాం. ఫస్ట్ అయితే తన శ్రీశైలం ఏదన్నా ఊరూరా తెలిసి ఇంటింటికి తెలుసు, తెలియడం వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. 40 ఏళ్ళకి వెళ్ళి మాకు తెలుసు. పోటీ ఉంటుంది, ఉండదు. పోటీ లేకపోతే సమగ్రం ఏముంటుంది? పోటీ ఖచ్చితంగా ఉండాలి. పోటీ ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. లేకపోతే యూనివర్సిటీ గెలిచిండు అంటారు, అది కరెక్ట్ కాదు. పోటీ ఉండేది, మేము కాదని అంటలేదు. తను కూడా వర్క్లో చేయదని గోపీనాథ్ గారు చెయ్యరని అంటలేము. తను ఇప్పుడు ఉన్న బాధలో బయటికి వెళ్ళి ఇంటింటికి చెయ్యలేదని మాకు ఇతను గెలుస్తాడని నమ్మకంగా ఉంది. సానుభూతి లేదని కూడా అట్లేను ఉండని కాదనట్లేని, తను పోలేదు. ఇప్పుడు తనున్న బాధలోనైతే ఇంటింటికి పోలేదు అనుకుంటాను. ఈయన యూత్ అబ్బాయి, మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నాం, లీడ్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి. ఇప్పుడు ఉన్న కృష్ణానగరే చూసుకుందాం, కృష్ణానగర్కి ఎన్నో బాధలు ఉన్నాయి. సినిమా వాళ్ళకే ఉన్నాయి, మన వేరే దగ్గర అవసరం లేదు. సినిమా వాళ్ళ బాధలు ఇచ్చారంటే నవీన్ పక్కన ఉన్నాడు కాబట్టి వాళ్ళ బాధలు ఏంటో తెలుసు కాబట్టి గెలిపించుకుంటేనే వాళ్ళకి బాధలు తీరుతాయి. ఎప్పటికీ తీరాయి వాళ్ళ కృష్ణానగర్ వాళ్ళకి. ఓటు ఎందుకు వెళ్ళంటే తను ఇప్పుడు కాదండి, వాళ్ళ అన్న నానప్పటికెళ్ళి ఎప్పటికెళ్ళి చూసి ఉన్నాడు కాబట్టి తన బాధలు సాధలు ఈ ఏరియా వాళ్ళ గురించి తెలుసు. స్థానికుడు, మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థానికుడు ఏందో తెలుసు. తన వాళ్ళ భార్య బయటకు వెళ్ళలే ఎప్పుడు. గోపీనాథ్ గారు తెలుసు కానీ భార్యనైతే ఎప్పుడు వెళ్ళాడు. ఈయన ఇప్పటికోళ్ళ జనాల్లో ఉన్నాడు కదా, దాన్ని అయితే అది కూడా చూడాలి కదా. ఆమె వచ్చిందని వేయలేం కదా. ఆమె ఇప్పుడు తను ఉన్నాడంటే అది కాదు, ఆమె లేదు కాబట్టి తను ఇప్పుడు ప్రజల్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డితో కొట్లాడికైనా పనులు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా చేయగలుగుతాడని నమ్మకం మాకు. పార్టీని చూసి చేయాలి, నవీన్ యాదవ్ కూడా చూడాలి. వ్యక్తిగతంగా తన వెనక బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్న చాలా సార్లు నిలబడ్డాడు పాపం, రాళ్ళకే ఈయన కొడుకు ద్వారానే తను వెనుకుండి నడిపిస్తాడని నేను అనుకుంటున్నాను. మేమందరం అనుకుంటున్నాం తన వెనుకుండి తనకు తెలియని కూడా వాళ్ళ నాన్న చెప్తాడని అనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలుస్తారు, ఈసారి గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడు. ఇక్కడ ఉన్న బాధలు ఇప్పుడు ప్రతి ఒక్కరు వెంటనే చేస్తారని పోయి చెప్పించుకోవాలి. ఏమన్నా ఓటేసిన గల్లబట్టి అడగాలన్న ఆ రేంజ్లో అందరూ కష్టపడితే ఆయన వేస్తాడు. రేపు ఓటు వేసి అడగకుండా ఉండదు. ప్రతి ఒక్కరు ఇవాళ వస్తున్నాం, రేపు కూడా ఇక్కడికి వచ్చి అడగాలి. అందరం ఖచ్చితంగా చేస్తారు. ఏ నాయకుడైనా ఖచ్చితంగా అడగాలండి. మనం అడగకపోతే వాళ్ళకి మన బాధల గురించి ఎట్లా తెలుస్తుంది? గెలిచినా కూడా ప్రతి ఒక్కరం పోలాలండి. మన అమ్మనే ఇంట్లో అన్న పెట్టబోతే తిన్న బిడ్డ అనుకుంటుంది, పెట్టబోతే ఇది కూడా అంతే. మన బాధ ఆయన దగ్గర చిన్న మోటా చేట లీడర్లకు చెప్పదు, ఆయన దాకా పోవాలి ఎప్పుడు. కానీ ఈయనకు చెప్పినప్పుడు అయితేనే మనం ఒక్కసారి కాకపోతే రెండు సార్లు కాకపోతే వారం రోజులు తిరుగుతాం. ఒక రోజన్నా కనకరించారు ఆ మనిషి. ఖచ్చితంగా ఏ లీడర్ అయినా కనకరిస్తారు, ఖచ్చితంగా అడుగుతారు. అడగకుండా మనం రావాలి, అడగాలని కూడా చూస్తాడు. ఎందుకండి మన ఒక వ్యక్తి ఇప్పుడు డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ చూస్తాడు, ఎట్లా కూర్చుంటావు అన్నీ చెప్పకుండా ఉంటావా? వస్తాడు, ఖచ్చితంగా ఉంటుందండి. చూద్దాం, నాకైతే ఉంటుందని నమ్మకంతో గెలుస్తాడని నమ్మకం ఉంది. నేను గెలిపించుకుంటున్నాం. కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారు కొన్ని సభల్లో పెట్టుబడి దొరకట్లేదు, ఏం చేయలేకపోతున్నారు అంటే అప్పుడున్న పెట్టుబడి అంటే ఇప్పుడు కొన్ని స్కీమ్ల నుండి తీసుకొస్తారని నాకు తెలిసిన మట్టుకే పెద్ద స్కీములకి వెళ్ళి కొన్నిటి మార్చుతారు, పెట్టుబడి చేస్తారు, సిటీ మారుస్తారు. ఇక్కడ ఉన్న హైదరాబాద్ జూబ్లీస్లో చాలా ఉన్నాయి బాధలని తెలిసి ఇంక బయటకు ఎవరికి రాలే. కొందరు చెప్పుకుంటున్నారు. ఈ మధ్యలో టీవీలో చూసినాను, నిన్న కూడా చూసిన. మాకు ఇది చేస్తేనే మేము ఓటేస్తామనేది ఒక లీడర్ చెప్పింది. అట్లనే వాళ్ళ దృష్టి దాకా తెస్తేనే కదా బాధలేందని. ఇక్కడ ఉన్న వాళ్ళంతా హై క్లాస్ వాళ్ళు ఉన్నారు, కొంచెం మాస్ ఉన్నారు. ఆ మాసి మనకు తెలుస్తున్నాయి. హై క్లాస్ బాధలు కూడా కొన్ని ఉన్నాయి. ఎవరైనా ఏ లీడర్ దగ్గరికైనా మనం పోని తెలియదు. ఖచ్చితంగా ఒకరైనా ఇద్దరైనా రావాలి, వస్తేనే పనులు అయితే. ఇప్పుడు ఈ నవీన్ గారు రవీంద్ర దగ్గర పోంది, ఈయనకు కూడా రాలేదు కదండి. మనం కూడా ఎమ్మెల్యే దగ్గర రావాలి కదా. రాంది చేస్తలేడు అంటే ఎట్లా? ఖచ్చితంగా రావాలి. మేమే రేవంత్ అన్న కలవడానికి వారం రోజులు పోయినా ఒకరోజు కలిసిండు. అట్లనే ఏ పనైనా అవుతుంది. పని కాదు, మనం బట్టే ఉంటుంది పనులు కూడా. చేసుకుని దగ్గరుండి ఈయన కార్పొరేటర్ చెప్తారు, కార్పొరేటర్ దగ్గర చేసుకోవాలి. కార్పొరేటర్ చేయకపోతే మళ్ళీ ఎమ్మెల్యేకి చెప్పాలి. చేయలేడు అని మనం డిక్లేర్ చేయదు ఎప్పుడు. కానీ నవీన్ గారి గురించి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, బయట వాళ్ళకి ఎలా రక్షణ ఉంటుంది అనేసి సోషల్ మీడియాలో ఇక వాళ్ళ పర్సనల్ మనకు తెలియదండి. మనతో మటుకే అదే మాకు తెలియదు మాట్లాడడం కరెక్ట్ కాదు. అంత పర్సనల్ విషయాల్లో మనం ఎప్పుడు ఎంట్రీగా ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే పర్సనల్ అయినా చూడండి. మోడీ కాంచెలు ఉన్నది. అసలు రాజకీయం కొంచెం పర్సనల్ దీనిలోకి తీసుకొస్తారా? భార్య అయినా పట్టించుకోరు, భార్య నిలబడ్డ భర్త అయినా పట్టించుకోరు. ఇది ప్రజలకు ఏం చేస్తున్నాడని చూడాలి. ఫ్యామిలీ అనేది అనవసరం. ఫ్యామిలీ అవసరమే చెప్తారు కానీ చెప్పడానికి. కానీ పనిలోకి పోయేటప్పుడు ఒకటే లీడర్ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే అని ఒకటే పోతాడు. పోటీ ఖచ్చితంగా ఉంటుంది. పోటీ ఉండకపోతే మనం గెలిచినా దానికి వాల్యూ ఉంటుంది కదండి.
ఖచ్చితంగా ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది పోటీ. పోటీ ఉన్నా మనం గెలుస్తాం. మనం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అందరికి, నీకు నాకు అందరికి పనులు కావాలంటే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు, బీజేపీలో వాళ్ళు. కాంగ్రెస్లో ఉంటే మనం అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా. ఉందని వేయాలి, యువకుడు యూత్ చేయగలుగుతాడని నమ్మకంతో వేయాలి. గవర్నమెంట్ ఉందన్న యువకుడు ఎప్పటికెళ్ళో 40 సంవత్సరాలకెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ బాబా నిలబడుతూనే ఉన్నారు. కానీ ఒకసారి కూడా గెలవు. ఈసారి ఒక ఛాన్స్ ఇద్దాం, చూద్దాం. ఇదే మనం చేస్తారంటే ఎట్లా చేస్తారంటే ఎవరైనా ఇచ్చి చూద్దాం. అందరికి గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం. ఈ అబ్బాయికి ఛాన్స్ ఇస్తే తప్పేంటి? ఒకసారి మనం అనుకుంటే గెలుస్తాడండి. కాంగ్రెసే గెలుస్తుంది. గెలవదు. ఎందువల్లంటే ఇప్పుడు మాగంటి గోపినారు గారు ఏం చేసిండ్రండి? ఒకసారి టీడీపీ చంద్రబాబు గాలి మీద వచ్చిండు, రెండోసారి టీఆర్ఎస్ కేసీఆర్ మీద గాలి మీద 10 ఏళ్ళు వచ్చిండు. ఆ తర్వాత ఆ 10 ఏళ్ళలో కూడా ఏం చేసిండయ్యా? కొన్ని కృష్ణానగర్ అలాంటివి కొట్టుకపోయినప్పుడు నేను చూసిన నేను ఆయన గుళ్ళు గోపురాలు దోపిడి తప్పితే ఏం చేయలే. ఆయన ఆ కేసీఆర్ బ్రాండెడ్ మీదనే ఆయన గెలిచిండు. ఎప్పుడు మరి అదే అంటున్నా, అప్పటికి సీఎం ఇంకా డిక్లేర్ కాలే కదా. వాళ్ళు కేసీఆర్ గెలుస్తాడు అనుకున్నారు వాళ్ళు, అట్లా ఆయనకే ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు సిటీలో చాలా మటుకు టీఆర్ఎస్ఏ వచ్చింది కదా, కానీ అది తర్వాత తెలిసింది అందరికీ. కాంగ్రెస్ పార్టీ వస్తుందని అనుకుంటలేరు. బయటికి కనిపిస్తుంది, మిగతాదన్నీ కొంతమంది ప్రజలకు వస్తుంది, కొంతమందికి రావట్లేదు. మరి దానివల్ల ఇగో 6 పథకాలు అనేది ఒకటి నేర్చుకున్నారయ్యా మీరు. 6 పథకాల కన్నా ఎక్కువనే చేస్తున్నాడు కదా. కొన్ని చెల్వనివి 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసిండ్రు, అవి అడిగారు. ఇవాళ లక్షల మంది, కోట్ల మంది ప్రజలు గీ నుంచి కాడిపోతే 30 రూపాయలు లేడీస్కు ఎంత ఫ్రీ ఆయన కట్టుకుంటుండు కదా. గత ప్రభుత్వంలో అయితే ఆర్టీసీని అమ్మేయాలని చూసిర్రు, కానీ ఇప్పుడు అమ్ముడు లేదు, లాభంలోనే ఉంది. అది రేవంత్ రెడ్డి టాలెంట్. అది ఎట్లా చేయాలో అట్లా చేస్తున్నాడు. 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలి మహిళలు అనేది ఒక టార్గెట్ పెట్టుకుండు. ఆయన ఉద్దేశంతోనే ఆయన పోతున్నాడు. రేవంత్ రెడ్డి అంటే అందరికీ ఒక ఈగో వచ్చిపోయింది. ఎందుకు వచ్చిందంటే 15 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా తెలంగాణ వచ్చినాక. మళ్ళీ ఇది స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏడొస్తుందన్న నాయన అని భయపడుతుంది గత ప్రభుత్వం. అంతే తప్పితే పథకాలు ఎక్కడ పోతాయి? 2 ఏళ్ళు అయింది, సగం ఇస్తూనే ఉన్నాడు. సన్నబియ్యం ఇచ్చిండు. మీరు 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చిర్రా? మరి ఇలా ఎన్ని చేస్తున్నాడు? చెరువులు కబ్జాలు పెట్టించినావు, చెరువులు నీళ్ళు లేక ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చి అంటావు, మూసిని చేయనియవు. ఇప్పుడు ఆ టాపిక్ కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు బాబు కోసం మాట్లాడాను నేను, నవీన్ యాదవ్ గురించి మాట్లాడాలి. కానీ చెప్తున్నా నేను 6 పథకాలంటే ఇస్తాడు. 2 ఏళ్ళే అయింది. ఇలా బీసీ 42% చేస్తుండు ఒక రెడ్డి ఉండి కూడా. సంతోషం, అది అందరం మంచిగా ఉండాలి. ఏంటండి నవీన్ అనేది? మాకు నవీన్ యాదవ్ కన్నా ముందు మాకు శ్రీశైలం యాదవ్ గారు తెలుసు. ఆయన ఒక పొలిటికల్ కాకుండా ఆయన ఒక బ్రాండ్. ఎందుకంటే సేవ చేసుడు, డెవలప్ చేసుడు, మంచి వ్యక్తి శ్రీశైలం యాదవ్ గారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తే ఆయన, కానీ ఆయనకు నాకు అంత ఫ్రెండ్షిప్ లేదు. నేను చాలా పేరున్నా, ఎన్నోసార్లు కలిసినా కూడా ఆయననే. కానీ ఆయన కొడుకు అని చెప్తున్నా నేను. నవీనే. ఎందుకంటే నవీను ఇవాళ చిన్న అబ్బాయి, అంటే 35-30 అంతే ఉంటాయి ఆయన ఏజు. అటువంటి అబ్బాయి ఒకసారి ఎంఐఎం నుంచి నిలబడ్డాడు, ఒకసారి ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. అంటే ఎంత క్రేజీ ఉంది చూడు అబ్బాయికి. నేను కావాలి. ఇప్పుడు దేవుడి దయ వల్ల కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ప్రభుత్వం. మన రాహుల్ గాంధీ గారు అధిష్టానం నుంచి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి 100% జూబ్లీహిల్స్ డెవలప్ అవుతుంది అబ్బాయి గెలుస్తేనే. ఎందుకంటే చిన్న యూత్ అబ్బాయి. ఆ జూబ్లీహిల్స్ని ఇప్పటికీ ఎంతో డెవలప్ చేసిండు. అమ్మాయిలకు కానీ ఎంతోమంది స్కూళ్ళ పిల్లలకు ఫీజులు కట్టిండు, శ్రీమంతాలు చేసిండు, మసీదులు చూసుకున్నాడు, గుళ్ళు చూసుకున్నాడు. తమ్ముడు అంటే ఏదో ఆయన దాన ధర్మాలు చేసిండు. నవీన్ యాదవ్ అంటే అరే ఒక ఎమ్మెల్యే కానీ ఇంత పేరు ఉందని మేమే అనుకునే వాళ్ళం. ఎప్పుడు పేపర్ గిట్లు వస్తే అంత పేరుందా చిన్న అబ్బాయి ఏందైనా అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు టికెట్ వచ్చినాక తెలుస్తుంది, ఓహో ఇతనా అని. నవీన్ యాదవ్ గారికి క్యాండిడేట్ని ఆయన చూసి ఇవ్వాలా, పార్టీ గుర్తుని చూసి? లేదు, ఆయనను చూసి ఇవ్వాలి. పార్టీకి మంచి చేసే అబ్బాయి ఇన్ని రోజులకి ఈ పార్టీలకు వచ్చిండు కాబట్టి ఇంకా జూబ్లీహిల్స్లో అతనికి ఇస్తేనే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద వాళ్ళు ఉండొచ్చు, మీరు చిన్న అబ్బాయికి ఎట్లా ఇస్తారు మీ లేరా అని మీరు అడగొచ్చు. కష్టజీవి, కష్టం చేసే అబ్బాయి. ఆ అబ్బాయి వస్తే జూబ్లీహిల్స్ డెవలప్ అవుతుంది. నేనేదో చేయాలి అనేది ఉంటుంది అతనికి యూత్ కాబట్టి ఆయనకు కొత్తగా ఉంటుంది, మంచి డెవలప్ చేస్తాడు, కష్టజీవి. కాబట్టి ఆయనకి ఇచ్చింది కరెక్టే. భారీ మెజార్టీతోని కాంగ్రెస్ ప్రభుత్వం గెలవబోతుంది.
పోటీ ఉన్నా అన్నీ కొట్టుకపోతాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మెజార్టీతో గెలుస్తుంది. పార్టీ 50, అబ్బాయి 50. అది 100% పోటీ ఉండదు. పోటీ ఉన్నకున్నా మీరు అంటున్నారు కదా సానుభూతి అని. సానుభూతి ఎవరు చూస్తారో వేయాలి రేపు? ఎవరు చూస్తున్నారు సానుభూతి? హెల్ప్ చేసిన మనిషి మరణిస్తేనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొన్ని పెడితే ఆయన కాడికి అది ఆయన వేరు ఈయన వేరు అంటున్నారు. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం 100% గెలవబోతుంది. కరెక్ట్ క్యాండిడేట్కు ప్రభుత్వం ఇచ్చింది.